ఒక్కడే నిలబడ్డాడంటే పర్వతమే నిలబడ్డట్టు. అలా ఉన్నాడు మేజర్ షైతాన్ సింగ్. 1962 రిజాంగ్లా మంచు పర్వతాలు. చైనా సైన్యం వేల సంఖ్యలో ముందుకు సాగుతోంది. మనవాళ్లెంత? కేవలం 120 మంది. కాని ముందున్నాడు ధైర్యమే రూపం దాల్చిన సింహం, మేజర్ షైతాన్ సింగ్ పీవీసీ. ఎవరూ వెలక్కి అడుగు వేయకండి అని గట్టిగా గర్జించాడు. ఆ ఒక్క మాట వింటానే చలి కరిగిపోయింది, భయం చెదిరిపోయింది, ధైర్యం మాత్రం పర్వతాల్లా నిలిచిపోయింది. బుల్లెట్లు చీల్చిన, మంచురాళ్లలో రక్తం గడ్డకట్టిన, చుట్టూ చైనా దళాలు హోరెత్తిన అతను ఒక్క మాటే అన్నాడు: స్థానం వదలకండి, దేశం ముందుంది. 120 మంది భారత సింహాలు చివరి శ్వాస వరకు యుద్ధం చేశారు. 114 మంది వీరమరణం పొందారు. కానీ ఒక్క అంగుళం భూమి కూడా శత్రువు దాటలేదు. రిజాంగ్లా అంటే అది కేవలం యుద్ధభూమి కాదు, వీరుల రక్తంతో రాసిన గర్వగాథ. అందులో అజరామరంగా నిలిచిపోయిన పేరు మేజర్ షైతాన్ సింగ్, పరమ్వీర్ చక్ర అవార్డు గ్రహీత. పోరాటమంటే ఇలా ఉండాలి, భారతమంటే ఇలాగే నిలబడాలి.